ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినట్టుగా, ఆయన నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి నిన్ను తప్పించును. ఆయన నీకు కలిగిన భయములన్నింటిలోంచి బయటికి తీసుకొస్తాడట. అది అనారోగ్య సమస్య కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, వేదనతో కూడిన కుటుంబ సమస్య కావచ్చు, ఏదైనా అందులో నుంచి నిన్ను బయటకు తీసుకుని వచ్చే గొప్ప దేవుడు అనమాట. ఈరోజు ఇంతగా నీకు నిరీక్షణ ఇచ్చి, ఇంతగా నీకు ఆయన మార్గాన్ని ఇచ్చి, ఇంతగా నీతో చేయి పట్టుకొని బయటకు తీసుకురాగలిగినట్టు గొప్పవారు నీకెవరూ లేరు. నిజమే. తల్లిదండ్రులు నిన్ను ఆ రీతిగా తీసుకొని రాలేకపోవచ్చు. నీ భర్త, బిడ్డలు, కుటుంబంలో ఎవ్వరూ కూడా అందులో నుంచి నేను బయటపడేయగలిగినటువంటి సమర్థులు లేరు. ఒకే ఒక్క దేవుడు. ఎంత లక్షల కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఒక్కొక్కరు కృంగిపోయి ఆ అనారోగ్యాన్ని బట్టి తల మునకలవుతూ ఉంటారు. కుటుంబ సమస్యను బట్టి తల మునకలవుతూ ఉంటారు. బయటికి చెప్పుకోలేక లోపలే బాధపడుతూ నరకాన్ని అనుభవిస్తున్న వారు ఉంటారు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి నీ దేవుడిని యెహోవాను పట్టుకొని, ఆయన పాదాలు పట్టుకొని, ఆయన యేసు యొక్క సన్నిధిలో నువ్వు గోజాడుతూ ఉంటావో, అప్పుడు దేవుడు నిన్ను ఆయన బయటికి తీసుకొని వచ్చే సమర్థుడైన దేవుడు. ఆయనకు ఆ సామర్థ్యం ఉంది అన్నమాట. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా అందులోంచి నువ్వు బయటకు తీసుకొని రాగలిగినటువంటి గొప్ప దేవుడు. ఏ స్థితిలో ఉన్నా కూడా నిన్ను ప్రేమించి నీకు ఒక మార్గాన్ని చూపించగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. అవును, నువ్వు ఎట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే, అది నువ్వు గొప్ప కార్యం చూస్తావు అని దేవుడు నీతో వాగ్దానం చేసి చెప్తున్నాడు అనమాట. కాబట్టి నీ సమస్య ఏదైనా అందులోంచి నిన్ను బయటకు తీసుకొస్తాడు. అవును, దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది అనుకుంటారు, ఈ సమస్య దేవుడు తీరుస్తాడా, ఇంత భయంకర, ఇది దేవుడి వలన కూడా కాదు అంటారు కొంతమంది. అయితే దేవుడి వలన, నిజమే, ఆయన వలన కాని కార్యం అంటూ ఏది లేదు. ఆయన అన్నాడు, యేసయ్య మనతో అన్నాడు, అసాధ్యమైనదంటూ నాకు ఏది లేదు అని చెప్పాడు. కాబట్టి నువ్వు ఆయన వెందు సంకోచించకుండా ఆయన విషయంలో నువ్వు నమ్మకంతో నువ్వు అడిగినట్లయితే దేవుడు అద్భుతాన్ని నీకు నాకు చేసి తీరుతాడనమాట. అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి, ప్రభా నీకే వందనాలు చెల్లించుకుంటూ మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని తండ్రి, నీ ప్రేమను బట్టి వందనాలు అయ్యా. అయ్యా తండ్రి, మమ్మల్ని క్షమించు. నీ రక్తంలో కడిగి పరిశుద్ధపరచుకో. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు కన్నీరు కారుస్తున్నారు, వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని, నిజమే ప్రభా, ప్రతి భయంలోంచి నువ్వు బయటకు తెస్తున్నాను అంటున్నావు. వారి కన్నీటిని తుడవండి. వారి యొక్క ఆలోచనలను తండ్రి ప్రభా నీ వైపు తిప్పుకోండి. వారిని, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకుని తండ్రి దీవించి ఆశీర్వదించి కృప చూపించి నడిపించుకోమని, ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.